హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బూనా గ్యాలరీ. ఈరోజు చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి, తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకొని గరం మసాలా ప్యాకెట్ సరిగా ఓపెన్ అవ్వలేదు, అందుకే మళ్ళీ వేసాను. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు తేజు బిర్యానీ మసాలా పౌడరు వేసుకున్నానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా ఎందుకు కలుపుకోవాలంటే బిర్యానీ అలాగే చేసేస్తే ఇలా కలుపుకోకుండా చికెన్ మాత్రమే వేసి వేయించుకున్నామంటే ముక్కలకు ఉప్పు కారం అనేది పట్టదు. నాకు తెలియక ముందు అట్లే చేసేదాన్ని. ఉప్పు కారం పట్టేది లేదు, అసలు బాగానే ఉండదు. ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని కాసేపు తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కుక్కర్ పెట్టుకొని, నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కాక యాలకులు ఉంటాయి కదా, అవి వేయాలి. ఇది భలే ఉందండి ప్యాకెట్, నాకు భలే నచ్చింది అసలు. ఇవన్నీ దీంట్లో ఈ ప్యాకెట్లో వచ్చి ఇది లవంగాలు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సోంపు, బిర్యానీ ఆకు, మెంతి సోంపు అది ఉంటుంది కదండి, అది వచ్చింది. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసాక యాలకులు, చెక్క, తర్వాత అనాస పువ్వు, లవంగాలు వేసుకున్నాను. ఇవైతే వేగుతున్నాయి. ఇవి వేగినాక సోంపు, అది మేతి సొప్పు ఉంటుంది, అదేదో అంటారు దాన్ని వేసుకొని బిర్యానీ ఆకుల్ని నేను తుంచి ఎందుకు వేసుకున్నానంటే నేను ఒకసారి అయితే ఇబ్బంది పడ్డాను, అందుకే నేను ఇలా తుంచి వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కారణం కూడా చెప్తాను. ఒకసారి కుక్కర్ విజిల్కి అడ్డం వచ్చిందనమాట. అలా అడ్డం రాకుండా ఇలా తుంచి వేసుకున్నానండి. తర్వాత అయితే నేను ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి వేసుకోలేదండి. పచ్చిమిర్చి ఎందుకులే, హీట్ కదా ఇప్పుడు సమ్మర్లో చికెన్ బిర్యానీ, మళ్ళీ చికెన్ వేడే పచ్చిమిర్చి వేడే అని పచ్చిమిర్చి వేసుకోలేదు. బిర్యానీకి కారం పొడే బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, మాడిపోకుండా ఉంటాయి కలుపుకుంటూ ఉంటే. ఇలా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగు అంటేస్తాయి. ఇలా వేయించుకున్నాక టమోటా కూడా వేసుకొని వేయించుకోవాలి. కొందరు బిర్యానీకి టమోటా వేయరేమో అని నేను అనుకుంటున్నాను, నేనైతే వేస్తానండి. కొన్ని వీడియోస్ అయితే చూసాను నేను, అంటే కొందరు వేయలేదు. ఇలా టమోటాలు కూడా వేగాలని, అన్నీ బాగా వేగాలని ఇలా మూత అయితే పెట్టుకున్నాను రివర్స్లో. ఇప్పుడైతే ఇలా మ్యారినేట్ అయింది. ఇప్పుడు రైస్ కూడా నానబెట్టుకున్నాను. నేను 2 గ్లాసులు వేసానండి, మాకున్న గ్లాస్తో 2 గ్లాసులు వేసాను. 2 గ్లాసుల రైస్కి ఒక 4 గ్లాసులు, ఒక 4-4.5 వేస్తే సరిపోతుంది. బాస్మతి రైస్కి అయితే 2 గ్లాసులు వేస్తే 1.5 గ్లాస్ వాటర్ అలా వేయాలి. రైసు అంటే విరిగిపోకుండా ఉండాలంటే. ఇవి నార్మల్ రైస్తోనే చేస్తున్నాను నేను, మసూర రైస్తో, అందుకనేసి నేను ఎక్కువే వేసాను వాటరు. 2 గ్లాసుల రైస్కి 5 గ్లాసులు వేసానండి నేను. ఇవి పలపల అంటాయి, ఎన్ని వాటర్ పోసినా సిమిడిపోవు, అందుకని 5 గ్లాసులు వేసాను నేను. 5 గ్లాసులు వాటర్ వేసి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. నేను మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఇక్కడ వేసాను. ఇక్కడ వేసి బాగా కలబెట్టుకుంటున్నాను.
ఇలా బాగా కలుపుకుంటేనే అండి, లేకపోతే అవి మాడిపోతాయి, కింద అడుగు అంటేసి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఎంత టేస్ట్ ఉన్నా తినబుద్ధి అవ్వదు అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ వేగినాక ఇప్పుడు చికెన్ కూడా, అది మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకునేసాను. ఇది బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వేగుతూ ఉంది, కింద ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి, మాడిపోకుండా అడుగంటకుండా. ఒకవేళ మనం వెంటనే చూడకపోయినా ఏం అవ్వకుండా ఇలా అయితే నేను సిమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉన్నాను. కలబెట్టుకోవడం మర్చిపోతే మళ్ళీ బిర్యానీని మర్చిపోవాలండి, మాడిపోయిన బిర్యానీ తినాల్సి వస్తుంది. అందుకే కలబెట్టుకుంటూ ఉన్నాను. చూడండి ఇలా నూనె అనేది పైకి తేలాలి. చూడండి నూనె అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇలా నూనె అనేది పైకి తేలాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వేగుతూ ఉన్నట్టు, ఉడుకుతూ ఉన్నట్టు ఏదైనా కూడా అలా ఉంటుంది. ఇప్పుడు వీటిలోనే మ్యారినేట్ చేసాం కదా చికెను, వాటిలో ఆ చికెన్ని అందులో వాటర్ పోసాను. అందులో వాటర్ పోసి ఇక్కడ మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చికెన్ ఉడికిపోతే రైస్ తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకనేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను వాటరు. మసాలా అంతా ఫ్లేవర్ ఉంటుందని నేను అందులోనే కొన్ని వాటర్ వేసి ఇలా వేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ రైస్ ఉడకడానికనేసి ఇవి ఎసరు కాగాలనేసి ఇప్పుడైతే కన్నా ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. ఇలా 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి. ఇప్పుడైతే రైస్ వేస్తూ ఉన్నాను. అంటే చల్లగా ఉంటే అవి బాగుండదు కదండి. ఎసరు బాగా కాగి చికెన్ ఉడికితే కనుక బియ్యము తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకనేసి నేను ఫస్ట్ అయితే చికెన్ ఉడకబెట్టుకొనేసి చికెన్ని తర్వాత ఇప్పుడైతే రైస్ వేసాను. రైస్ వేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టాను. ఇప్పుడు చూడండి చికెన్ బిర్యానీ కుక్ అయింది. ఇది కొంచెం బియ్యం లాగా ఉంటుంది, కానీ లోపల అయితే ఉడికిపోయి ఉంటుందండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇందులోకి ఎంతో రుచికరంగా ఉండే పెరుగు పచ్చడి దీనికి మంచి కాంబినేషన్ కదండి. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ నాకు పెరుగు పచ్చడితో తినడం అంటే చాలా ఇష్టం అండి. నాకు చికెన్ కర్రీ అవసరం లేదు, మటన్ కర్రీ అవసరం లేదు, పెరుగు పచ్చడి అయినా ఓకే నాకు, లేదంటే కొత్తిమీర పుదీనా చట్నీ అయినా ఓకే. ఇప్పుడు పెరుగు పచ్చడి నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ పెరుగు వేసుకొని తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి అవి నలిపేసి వేసుకొని కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకుంటాను. పచ్చిమిర్చి అయితే వేయలేదు, మా పాప బిర్యానీ అడిగింది అందుకే చేశాను నేను. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేయలేదు. పాప మళ్ళీ కారం అని తినదని పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి. మా పాప కోసమే చేశాను నేను బిర్యానీ. మా ఆయన అయితే కన్నా సంగటే చెయ్యి అంటారు ఎప్పుడు. పాప అడిగింది కాబట్టి చేశాను. ఇప్పుడైతే తినడానికి రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు తినేకని ప్లేట్లో పెట్టుకుంటున్నాము. మా పాప నేను తినాలి అంటుంది. వీడియో తీసే టైం కూడా ఇవ్వలేదు, 1 నిమిషం ముందు అని తీసుకున్నాను వీడియో. ఇప్పుడైతే బిర్యానీ వేడి బిర్యానీ దాంట్లో పెరుగు పచ్చడి ఎప్పుడెప్పుడు తిందామని ఆతృతగా ఉన్నామండి. చూడండి పర్ఫెక్ట్గా ఉంది బిర్యానీ అయితే చాలా బాగుందండి, సూపర్గా వచ్చింది. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి. మొత్తానికి సాధించే బిర్యానీ అదిరింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.